హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు యువర్ ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం కదండి. నా ముగ్గులు చూడండి, స్టార్టింగ్ నుండి ఇది ఫస్ట్ గడప ముగ్గు అండి. ఇంటి ముందర తూర్పు ద్వారం దగ్గర ఉండే గడప ముగ్గులు అందంగా తామర పువ్వులతో అయితే గడపలు వేసుకొని, స్వస్తిక్ ముగ్గు అయితే సింపుల్గా వేసుకొని సింపుల్గా అలంకరించుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. పసుపు కుంకుమలు అవి రాసి బియ్యం ముగ్గు పిండితో అంతా వేసుకున్నాను. ఇది రెండో గడప అండి. చూడండి ఎంత అందంగా అలంకరించుకున్నాను. కొంచెం చెదిరినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే గురువారం నైటే నేను గడపనైతే పూజకి సిద్ధం చేసుకున్నాను. సో నైట్లో గాలి వల్ల మొత్తం ఇది అయిపోయింది. తర్వాత అమ్మవారి ముందు ఉన్న ఉల్లి పువ్వుని అయితే డెకరేషన్ చేసుకున్నాను. శ్రావణ శుక్రవారం కదా, అందుకనేసి అది అందులోనూ ఫస్ట్ వారం వచ్చింది. అందుకనేసి మళ్ళీ రాగచకములు మామూలు యథావిధిగా మనం చేసుకున్నట్టుగానే అలంకరించుకున్న ఇది పూజా మందిరం ఒక గడప అండి. ఇక్కడ కూడా నేను ఆల్రెడీ పెయింట్తో ముగ్గులు అవి వేసుకున్నాను. పువ్వులను అయితే అటువైపు ఇటువైపు పెట్టుకున్నాను. ఇంకా తర్వాత నట్టిల్లు అంటారు కదండి, అక్కడ 2 దీపాలను అయితే వెలిగించుకున్నాను. తర్వాత గజలక్ష్మి అమ్మవారి దీపం వెలిగించుకున్నాను. తర్వాత అష్టలక్ష్మి అమ్మవారి దీపం అయితే వెలిగించుకున్నాను. అష్టలక్ష్మి అమ్మవారి ఫోటోకి అయితే పూజనైతే చేసుకున్నానండి. ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి పీఠం అది మేము పెట్టుకోకూడదండి, అందుకనేసి ఇలా సింపుల్గా అయితే పూజనైతే చేసుకున్నాను. నైవేద్యానికి మంచినీళ్ళు అటుకులు అయితే పెట్టుకున్నాను. ఇది తర్వాత నా పూజా రూమ్ అండి. పూజారాయంలో దేవుళ్ళి చిత్రపటాలు అయితే పెట్టుకున్నాం కదా, ఉంటాయి కదండి. వాటికి కూడా ఈరోజు ఎర్రటి మందారాలు దొరికితే ఆ మందార పువ్వులను అయితే పెట్టుకొని అందంగా అలంకరించుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. నా శుక్రవారం పూజ లాగైతే ఇలా అండి. ఈరోజు ప్రతి ఒక్క విగ్రహానికి మన దగ్గర ఉన్న పువ్వులతో ఏదో ఒక పువ్వు అయినా పెట్టి పూజ చేసుకోవడం చాలా మంచిదండి. అందుకనే నేను ఒక పువ్వు దొరికినా సరే పూజలో అయితే పెట్టుకుంటాను, చిత్రపటాలకి దేవతా పటాలకి. చూడండి నా పూజారామ ఎలా ఉందో. నేను పూజలు అవి కింద చేసుకోవడానికి వీలుగా కింద లేకుండా సైడ్కి అయితే ఒక వైపు మొత్తం ఇలా ర్యాక్స్ లాగా పెట్టుకున్నాను. చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుండి ఇలానే ఉంది. ఇంకా ఫైనల్గా ఈరోజు శుక్రవారం పూజనైతే ఇలా సింపుల్గా చేసుకున్నానండి. నా వీడియోస్లో అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, ఆడంబరాలకి ఉండవు, ఏది పెద్దగా ఉండవండి. చాలా సింపుల్గా అందరూ చేసుకునే విధంగానే ఉంటాయి. నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందని అనుకుంటాను. నమస్తే అండి.